ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి ఆయనకి అది జరిగింది అని అంటే అర్థం ఏమిటనమాట, దీని వెనకాలంతా ఒక విషవలయం ఒకటి ఉంది అని అర్థం అనమాట. దాన్నే కర్మ సిద్ధాంతం అని అంటారు. తపసి పొడగని శోషిత తారుడగుచు, ఈ గొంతు ఎండిపోతోంది. ఈ లోపల ఈ ముక్కుకి కిందగా ఉండేటువంటి ప్రదేశాన్ని తాలు అని అంటారు. అది ఎండిపోతోంది, అందులో ఆర్ద్రత లేదు. తోయం ఎండి తడిలేని కుట్టుకన్ ఎరుగు డింద మందభాషలడగ్గరి మనుజ విభుడు. నోట నుంచి మాట పిగిలి రావటంలే, గొంతు ఎండిపోయింది. మనం కూడా చూడండి, బాగా దాహం వేసినప్పుడు మాటలు ఏదో సంజ్ఞ చేస్తాం కానీ చాలా స్పష్టంగా చెప్పలేము. అటువంటి పరిస్థితి వచ్చింది. గొంతులో నుంచి మాట తన్నుకు రావటం లేదు. ఎలుగుడింద మంద భాషల మెల్లమెల్లగా హీనమైన గొంతుతో దగ్గరి ఎవరు? మనుజ విభుడు, రాజు. ఎవడైనా సరే వాడు ఎటువంటి వాడైనా సరే ఇటువంటి అవస్థలు పడాల్సిందే. అందుకనే కుచేలుడు చాలా అద్భుతమైన మాట చెప్పాడు. ఇదివరకు కూడా చెప్పాను మీకు. ఎంత గడించిన కూటికి ఎంతటి వాడైన కాటి. ఎంత సంపాదించినా 4 మెతుకులు నోట్లోకి పోవడానికే. ఎంత వాడైనా సరే ఎప్పుడో అప్పుడు వల్లకాటికి పోవాల్సిందే. ఎంతటి వాడైన కాటి కాదంటావా? చూస్తూనే ఉన్నాం కదా అటువంటి స్థితి. అందుకనే చాలా సాభిప్రాయంగా అంటే దాంట్లో ఒక ప్రత్యేకమైనటువంటి అర్థాన్ని మనస్సులో పెట్టుకుని ఉంటున్నాడు. మనుజ విభుడండి ఆయన, మనుజుల అందరికీ పాలకుడు. అటువంటి వాడికి గతి లేదు, అటువంటి స్థితి వచ్చింది. అటువంటి ఆయన ఏం చేశాడు? అయ్యా దాహం అన్నాడు. ఎదురుగుండా ఒక ఆయన కూర్చున్నాడు. ఎవరు కూర్చున్నారో 9 పాదాల్లో చెప్పారు. ఏ పరిస్థితిలో కూర్చున్నాడో. ఇంకెవడైనా అయితే అంటే ఏమిటి? బుభుక్ష పిపాసలకు వశము గాని మరొక వ్యక్తి గాని, తపశ్శీలత ఉన్నటువంటి వాడు గాని ఆయన్ని డిస్టర్బ్ చేయడు. కానీ పరీక్షిత్తుకి ఆ శక్తి పోయింది. అంటే అర్థం ఏమిటనమాట? అతనికి దేహదృష్టియే గాని ఆత్మదృష్టి లేదు. నేను అనే భావనే గాని పరమాత్మ ఒకడున్నాడు అనేటువంటి భావన లేని స్థితి అప్పటికి ఏర్పడింది. దీన్నే ఏమంటామంటే తరంగాలు. జీవితంలో అనేకమైనటువంటి భావతరంగాలు వస్తూ ఉంటాయి. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్క రకమైన ఆలోచన వస్తూ ఉంటుంది. ఆ ఆలోచనను బట్టి వికారాలు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుతంలో అతని సర్వస్థితి రెండిటి మీదనే ఆధారపడి ఉంది. వివేకం పోయింది, విజ్ఞానం పోయింది, తాను కృష్ణుడి చేత రక్షింపబడ్డవాడు అనేటువంటి పోయింది, నేను మనుజ విభుణ్ణి అనేటువంటి ఆలోచన పోయింది. అన్నీ పోయినాయి. దేనికి పోయినాయి? ఆకలికి దప్పికకు వశమైపోయినాడు. కాబట్టి దీన్ని బట్టి భాగవతకర్త మనకేం చెబుతున్నాడు అనమాట? ఆకలి దప్పులు నీవు ప్రయత్నంతో నీ అదుపులో పెట్టుకోవలసినటువంటి స్థితి ఉందయ్యా, లేకపోతే వచ్చేది పరమానర్థము అని పరీక్షిత్తుని నిమిత్తంగా చేసుకుని మనకు ఒక జ్ఞానాన్ని ప్రసాదిస్తున్నారు భాగవత కర్తలు, వ్యాసుల వారు. అంటే ఎట్లాగండి ఇది? ఎవడైనా తట్టుకుంటాడా అనేదే చెప్పారు. పరీక్షిత్తు తట్టుకోలేదు, కానీ ఆ పైన మహర్షి తపస్సు తట్టుకున్నట్టుగానే చెప్పాడు కదా. ప్రాణ మనో బుద్ధి మొదలైన వాడి ఇంద్రియాలన్నింటినీ కూడా తాను అధీనం. ఆయనకి మాత్రం ఆకలి వేయదు, ఆయనకి మాత్రం దప్పివేయదు. ఆయన ఏం చేశాడు? ఆకలి వేసింది కదా అని పరిగెత్తలే, దాహం వేసింది కదా అని పరిగెత్తుకుంటూ పోలే. ఎందుకని? ఆయనకి భౌతికమైన దేహం మీద దృష్టి లేదు. భౌతికమైన దేహం మీద ఎవరికైతే దృష్టి ఉంటుందో వాడు ఎక్కడ అన్నం దొరుకుతుందా అని పరిగెత్తుతూ ఉంటాడు, ఎక్కడ నీరు దొరుకుతుందా అని పరిగెత్తుతూ ఉంటాడు.
చాలామంది సాధారణంగా మనం ఏం చేస్తూ ఉంటాం, ఆకలి వేస్తుందేమో అని అన్నం తింటాం. ఆకలి వేసిందనే కాదు, వేస్తుందేమో అని ముందు జాగ్రత్త. 10 గంటలకి టిఫిన్ చేస్తాడు, 11 గంటలకన్నా అన్నం పెట్టమంటాడు. ఏమిటయ్యా అని అంటే ఓ పని అయిపోతుంది అన్నాడు. భోజనం చేయడం అనే ఓ పని అయిపోతుందని అన్నాడు. అంటే భోజనం ఎందుకు చేస్తున్నాము అనేటువంటి ఆలోచన, ఎందుకు చెయ్యాలి అనేటువంటి ఆలోచన వాళ్ళకి కలగటం లేదు. దాన్నే ఏమంటారు, దేహదృష్టి. దేహదృష్టి వద్దని చెప్పం లౌకికమైన జీవితంలో, కానీ దేహదృష్టిని అప్రధానం చేయాలి. దేహదృష్టిని అప్రధానం చేసి దేహము కంటే జీవుడనేవాడు ఒకడున్నాడు, జీవుడి కంటే దేవుడనేవాడు ఒకడున్నాడు అని మెల్లమెల్లగా ఈ దృష్టిని దేహం మీద నుంచి జీవుడి మీదకి, జీవుడి మీద నుంచి పరమాత్మ మీదకు మార్చాలి. కాబట్టి అధమ స్థాయిలో తాత్కాలికంగా అప్పటికి, ఎప్పుడూ కాదు, తాత్కాలికంగా పరీక్షిత్తు ఏమైపోయినాడు, అధమ స్థాయిలోకి పోయి కూర్చున్నాడు. కూర్చుని ఏం చేశాడు, అత్యున్నత స్థానంలో కూర్చున్నవాడిని డబాయించాడు. ఇది ఎందుకు సంభవించింది అంటే అతని అజ్ఞానం చేత కాదు, అతని చేతకానితనం చేత కాదు, అతని దుర్మార్గత్వం చేత కాదు, విధి. అందుకనే ఎందుకని ఇట్లా అనుకోవాలి, ఎందుకు ఇట్లా అనుకోవాలి అని అంటే, ఈ పరీక్షిత్తు ఈ వికారం చేత ఏమిగా తయారయ్యాడో అది గమనించినప్పుడు ఇది అతనికి ఒక ఉపాయమైంది, అతనికి ఒక ఆధార దండమైంది. అందుకనే పెద్దవాళ్ళు ఒక పాతకాలంలో మంచి అద్భుతమైన కథ చెప్పారు. అంతయు మనమేలునకే అంటూ ఉండేవాట ఒక మంత్రి గారు. అంతయు మనమేలునకే, ఏం జరిగినా సరే అంతయు మనమేలునకే అనేవాడు. రాజుగారు మంత్రి గారు ఓ రోజున వేటకెళ్ళారు. ఆ వేటాడేటప్పుడు రాజుగారి వేరొకటి కోసుకుపోయింది. మంత్రి పక్కనే మామూలు మాట మాట్లాడాడు. కొంతమంది కొన్ని పదాలు, ఊత పదాలు అలవాటు. ఒక ఆయనకి ఏ మాట విన్నా మంచిది అనడం ఒక అలవాటు. ఎవరో ఒక ఆయన వచ్చి మా అన్నగారు చనిపోయినాడండి అన్నాడు. మంచిది అన్నాడు. అవతలవాడికి ఒళ్ళు మండిపోదు, అలవాటు. అతి సహజంగా వచ్చేస్తూ ఉంటాయి ఆ నోటికి వచ్చేటువంటి మాటలు కొన్ని. కాబట్టి అంతయు మనమేనులకే అన్నాడు ఈ మంత్రి గారు. నీకేమైనా బుద్ధి ఉందిటయా, నేనేమో వేలు పోయి తస్తుంటే అంతయు మనమేనులకే అంటావు, చెయ్యి నువ్వు బా, నాతో ఉండక్కర్లేదని తరిమి పారేశాడు. తరిమి పారేసిన తర్వాత ఆయన ఇది కూడా మన మంచికే అనుకున్నాడు. నిజంగా మన మంచికే. ఎందుకనంటే ఆ రాజుగారు అట్లా తిరుగుతూ ఉంటే కొంతమంది ఆటవికులు, కోయ జాతి వాళ్ళు దేవికి బలి ఇవ్వాలని వెతుకుతున్నారు. మంచి పుష్టి తుష్టి ఉన్నటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో వాడిని తీసుకెళ్ళి బలి ఇవ్వాలి అని. వీడు రాజని వాళ్ళకి తెలియదు. పట్టుకున్నారు. వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, ఈయన ఒకడే ఉన్నాడు. పట్టుకుని కట్టి పడేసి అమ్మవారి దగ్గరికి తీసుకెళ్ళి బలి చేద్దామని కూర్చున్నారు. పక్కన ఈ మంత్రి కొంచెం దూరాన ఉన్నాడు, ఈయన కూడా వెంటనే వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాడు జాగ్రత్తగా పరిశీలించి అమ్మవారికి నైవేద్యం ఇచ్చేటువంటి శరీరము ఏ అవయవము లోపం లేకుండా ఉండాలి అని పరిశీలించి, వేరు లేదు వీడికి, వీడి వరకు పనికిరాడు బలి ఇవ్వడానికి అని తీసిపారేశాడు. రాజుగారు మంత్రి గారు అన్నమాట. ఏమైంది, అంతయు మనమేరునికే. రాజుగారు ఏం చేశాడు, ఆయన తోసి అవతల పారేశాడు. నువ్వు నా దగ్గర ఉండద్దు, వెళ్ళిపో అన్నాడు. అది వాడికి మేలైంది. లేకపోతే వాడు సర్వావయవ పుష్టి కలిగిన వాడిని తీసుకొచ్చి బలి చేస్తారు. కాబట్టి అంతయు మనమేరునికే. తత్కాలంలో కాకపోయినా పర్యవసానంలోనైనా సరే అది నిరూపితమవుతూ ఉంటుంది. ఇది పరమతత్వం. ప్రతి పని కూడా, మనం చేసేటువంటి ప్రతి పని వెనకాల ఆ భగవంతుని యొక్క చాలన స్థితి ఉంది. అదే చెప్పారు భగవద్గీతలో, మనం దాన్ని గుర్తించడం లేదు. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి భ్రామయన్ సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. దీన్ని మనం విశ్వసించాలి. విశ్వసించడం ఎవరినో ఉద్ధరించడం కోసం కాదు, మన కోసమే. మనం గుర్తించాలి దాన్ని. ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే, హృదయం అనే ప్రదేశంలో తిష్టతి
ఉన్నాడు. జాగ్రత్తగా గమనించాలి ఆ మాటని. ఉన్నాడు అంటే సార్వకాలిక వర్తమానం. నిన్న కాదు, నేడు కాదు, రేపు కాదు, సర్వకాల సర్వావస్థలో. ఎందుకని ఆయన నిత్యుడు. దేహి నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత. ఆయన నిత్యుడు అంటే ఆయనకి ఉండటం, పోవటం, వెళ్ళటం ఇవేం ఉండవు. కాబట్టి ఈశ్వర సర్వభూతానాం హృద్దేశే అర్జున తిష్టతి. భ్రామయన్ తిప్పుతున్నాడు. సర్వభూతాని యంత్రారూఢాని మాయయా. యంత్రం ఎక్కించినది. అది స్విచ్ వేస్తే ఎట్లాగైతే తిరుగుతూ ఉంటుందో, ఓ ఫ్యాన్కి తిరిగేటువంటి శక్తి పెట్టాడు, అందులో ఓ ఏర్పాటు చేశాడు. స్విచ్ వేసేటప్పటికి అది తిరుగుతూ ఉంటుంది. నేను స్విచ్ వేస్తే నేను తిరగమనేవాడు చెప్పాడు అంటే కుదరదు. యంత్రం దానికి ఏర్పాటు అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. యంత్ర ఆరూఢ అని మాయయ. కాబట్టి ఈ పరీక్షిత్తు అనేటువంటి జీవుడు ఏం చేశాడు? ఒక మాయకు లోబడిపోయినాడు. ఏమిటి ఆ మాయ? నేను కాదు అని సత్యమైనటువంటి దేహాన్ని నేనుగా భావించాడు.